సమరం భవితా ఛానల్కు స్వాగతం. మనం బిజినెస్ విజనరీస్ కార్యక్రమం ద్వారా చక్కగా బిజినెస్ ప్రారంభించడమే కాకుండా అందులో అపూర్వ విజయాలను సాధించి ఎందరికో మార్గదర్శిగా నిలిచిన మేటి వ్యాపారవేత్తల గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు పేటీఎం రూపకర్త విజయ్ శేఖర్ శర్మ గారి గురించి తెలుసుకుందాం. విజయ్ శేఖర్ శర్మ స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ దగ్గరున్న ఒక చిన్న పల్లెటూరు. తండ్రి బడిపంతులు, తోటి ఉపాధ్యాయులు అదనపు ఆదాయం కోసం ట్యూషన్లు చెప్తేనో దాన్నో నేరంగా భావించే నిక్కచ్చి మనిషి ఆయన. అదే బుద్ధి విజయ్కి కూడా అబ్బింది. చదువులోనూ ఆలోచనల్లోనూ అన్నిట్లోనూ ఖచ్చితత్వమే. మార్కుల్లో ఎప్పుడూ ముందుండేవాడు. 14 ఏళ్లకే ఇంటర్ పూర్తయింది. క్లాసు ఏదైనా తనే టాపర్. అప్పట్లో 15 ఏళ్ల వయసులో ఇంజనీరింగ్ కాలేజీలో చేరడానికి అవకాశం ఉండేది కాదు. అదృష్టవశాత్తు అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో ఆ నిబంధనకు సడలింపు లభించింది. విజయ్ ప్రవేశ పరీక్ష రాశాడు. కానీ ఇంటర్వ్యూ పోయింది. సీటు రాలేదు. కారణం ఇంగ్లీష్లో గలగలా మాట్లాడలేకపోవటం. మరుసటి సంవత్సరం ఎట్టకేలకు ఎలాగో కష్టపడి ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చేరాడు. కానీ మారుమూల పల్లెలో హిందీ మీడియంలో చదివిన విజయ్కు ప్రొఫెసర్లు చెప్పే ఆంగ్ల పాఠాలు అర్థమయ్యేవి కావు. జీవితంలో పోగొట్టుకున్నదేంటో అప్పటికి కానీ తెలియరాలేదు. భవిష్యత్తులో ఏ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ రాయాలన్నా ప్రశ్నపత్రాలు ఆంగ్లంలోనే ఉంటాయి. తనకేమో ఆంగ్లంలో ఏ అంటే బి రాదు. అతనికి ఆ భాష అంటేనే ఒంటి మీద తేళ్లు చెరులు పాకినట్లుండేది. ఓ దశలో చదువు మానేయాలని ఆలోచన కూడా వచ్చింది. జీవితంలో మొదటిసారి ముందు బెంచి నుంచి వెనుక బెంచికి మారాడు ఆయన. ఓ రోజు ఢిల్లీలోని పాత పుస్తకాలమ్మే బజారుకు వెళ్ళి రిపిడెక్స్ కొన్నాడు. అప్పుడే .com సందడి ఊపందుకోవడంతో పనిలో పనిగా కంప్యూటర్ పుస్తకాలు కొన్నాడు. ముందు రోజు పాఠాలు ఇంగ్లీష్ నుంచి హిందీకి అనువాదం చేసుకొని అర్థం చేసుకోవడానికి క్లాస్ రూమ్ కన్నా కాలేజ్ కంప్యూటర్ రూమ్లో ఎక్కువ గడిపేవాడు. ఆ క్రమంలో ఇంగ్లీష్తో పాటుగా సాఫ్ట్వేర్ కోడింగు నేర్చుకున్నాడు. ఎలాగైనా అమెరికా వెళ్ళి సిలికాన్ వ్యాలీలో ఉద్యోగం చేయాలనేది ఆయన కల. కోడింగ్ మీద కాస్త పట్టు వచ్చాక ఆదివారాలు ఇంటింటికి వెళ్ళి పిల్లలకు కంప్యూటర్ పాఠాలు చెప్పడం ప్రారంభించాడు. ఆ డబ్బు సినిమాలకు షికార్లకు పనికొచ్చేది. పుస్తకాలు గట్రా కొనుక్కునేవాడు. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే కంటెంట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ తయారు చేశాడు. ఇద్దరు సహపాఠీలతో కలిసి ఎక్సెస్ కామ్స్ అనే స్టార్టప్ను నెలకొల్పాడు. ఇండియా టుడే, ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలను సైతం ఆ సాఫ్ట్వేర్ ఆకట్టుకుంది. ఆ 2 పెద్ద పత్రికలు కస్టమర్లుగా చేరాయి. కంపెనీ నడుపుతూనే మంచి ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. ఒకరోజు నువ్వు సెలెక్ట్ అయ్యావు, వెంటనే వచ్చి చేరు అంటూ ఆఫర్ లెటర్ వచ్చింది. నేను ఇంకా ఇంజనీరింగ్ చదువుతున్నా, వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇస్తారా అని అడిగాడు. అతని ఆసక్తిని నిజాయితీని చూసి అవకాశం ఇచ్చింది కంపెనీ. ఒక పక్క వార్తాపత్రికలకు కంటెంట్ అందచేయటం, మరోపక్క సాఫ్ట్వేర్ ఉద్యోగ బాధ్యతలు. కాలేజీ కంప్యూటర్ ల్యాబ్లోనే ఈ పనులన్నీ. తన చదువు కోసం తండ్రి చేసిన అప్పును పట్టా చేతికి వచ్చేలోపు తీర్చేయాలన్నదే విజయ్ ఆరాటం. కష్టాన్ని నమ్ముకుంటే కలలు నెరవేరడం అంత కష్టమేమీ కాదు. విజయ్ పనితీరుకు మెచ్చి 1997లో జెట్ ఎయిర్వేస్ కూడా కస్టమర్గా వచ్చి చేరింది. ప్రయాణ వివరాలను అందజేసే ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఐటినరీ ప్రాజెక్ట్ అది. భారత పర్యాటక శాఖ ఇండియన్ టూరిజం వెబ్సైట్ను నిర్మించే బాధ్యతను అప్పగించింది. దీంతో తన స్టార్టప్కు చేతి నిండా పని దొరికింది. కాలం కలిసొచ్చినప్పుడే అవకాశాలను అందిపుచ్చుకోవాలి. కంపెనీ టర్నోవర్ పెరగడంతో మంచి బేరం కుదిరింది. $1 మిలియన్ తన కంపెనీని అమ్మేశాడు. అంతలోనే ఇంజనీరింగ్ కూడా పూర్తయింది. రివర్ రన్ సాఫ్ట్వేర్ అనే కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అంతటితో ఊరుకునే తత్వం కాదతంది. ఇంకా సంపాదించాలి, మరెంతో పెద్ద సంస్థ స్థాపించాలి అని నిర్ణయించుకున్నాడు. అది 2000 సంవత్సరం. అప్పుడే మొబైల్ ఇన్కమింగ్ కాల్స్ను ఉచితం చేసింది
వాజ్పేయి ప్రభుత్వం. మరోపక్క ధీరూభాయ్ పోస్ట్ కార్డు ధరకే SMS సేవలందించడానికి కంకణం కట్టుకున్నాడు. ఈ పరిణామాలను అందిపుచ్చుకునేందుకు మళ్ళీ 197 అనే స్టార్టప్ కంపెనీని నెలకొల్పాడు విజయ్. ఎయిర్టెల్, హచ్, ఐడియా, రిలయన్స్ తదితర కంపెనీల యూజర్లకు SMS ద్వారా రింగ్ టోన్స్, ఆస్ట్రాలజీ, సినిమా కబుర్లు, క్రికెట్ స్కోర్ వగైరా వాల్యూ యాడెడ్ సర్వీసులను అందించే సంస్థ అది. సేవలు పొందిన కొన్ని సెల్ ఫోన్ కంపెనీలు సకాలంలో డబ్బు ఇచ్చేవి కావు. కంపెనీ నడపడానికి 24% వడ్డీకి 8 లక్షలు అప్పు చేయాల్సి వచ్చింది. అయినా కానీ ఆదాయం అంతంత మాత్రమే. 3 ఏళ్లు గడిచాక జేబులో 10 రూపాయలే మిగిలాయి. బ్యాంక్ బ్యాలెన్స్ జీరో. వడ్డీలు కట్టలేక కంపెనీలో 40% వాటాను విక్రయించాడు. ఒకానొక సమయంలో టీ తాగడానికి కూడా డబ్బు ఉండేది కాదు. బస్ ఛార్జీలకు కూడా స్నేహితుల ముందు చెయ్యి చాచవలసిన పరిస్థితి. రోజులో ఒక పూటే తినేవాడు. ఆటో రిక్షా, బస్సులో వెళ్లే బదులు కొన్ని మైళ్ళ దూరం నడిచి వెళ్ళేవాడు. ఎన్నో కష్టాలకు వచ్చి ఎవరెస్ట్ శిఖరం అంచుల వరకు లేచి కాలు జారి పడిపోయిన వాడిలా మళ్ళీ మామూలు స్థితికి వచ్చాడు. విజయ్ పరిస్థితి అలా అయినా సరే ఆయన కృంగిపోలేదు. ఇంటింటికి వెళ్ళి కంప్యూటర్లు రిపేర్లు చేసేవాడు. చిన్న చిన్న కంపెనీలకు లాన్, నెట్వర్కింగ్ వంటి పనులు చేసేవాడు. 2006 కల్లా వ్యాపారాన్ని పుంజుకునేలా చేసి నిలదొక్కున్నాడు. మీడియా సంస్థలకు కంటెంట్, వాణిజ్య ప్రకటనలకు సర్వీస్ మొదలుపెట్టి కంపెనీని పట్టాలపై తిరిగి తీసుకువచ్చాడు. దీంతో కంపెనీ లాభాల పాట పట్టింది. అన్వేషణ, ఆరాటం రెండూ ఉంటే ఐడియాలకు కొద ఉంటుందా? అప్పటికే ఓ స్టార్టప్తో విజయం సాధించిన విజయ్ మనసులో మరో కొత్త ఆలోచన పుట్టింది. 2010 మొబైల్ పేమెంట్ వాలెట్ను ప్రవేశపెడుతున్నట్లుగా ఒక రోజున బోర్డు మీటింగ్లో ప్రకటించాడు. దేశంలో ఎంతమందికి స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ సదుపాయం ఉన్నాయో తెలియదు. ఇది నీ అత్తగారి సొమ్ము కాదు, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడానికంటూ 197 బోర్డు మెంబర్లు, ఇన్వెస్టర్లు విజయ్ ఉత్సాహానికి అడ్డు తగిలారు. డబ్బు విలువ నాకంటే బాగా తెలిసిన వాళ్ళు ఎవరుంటారు? త్వరలో మొబైల్ విప్లవం రాబోతోంది. నన్ను నమ్మండి, కావాలంటే నా సొంత డబ్బు పెట్టుబడిగా పెడతాను, మిగిలింది కంపెనీ నుంచి సర్దుబాటు చేస్తే చాలు అని ఎంత నచ్చ చెప్పినా వినలేదు ఎవ్వరు. పట్టుదల ఉన్న మనిషిని ఆపడం ఎవరితరం కాదు. హాంకాంగ్లో ఆసియా టెక్నాలజీ కాన్ఫరెన్స్ జరుగుతోందని తెలిసి టెక్ కాన్ఫరెన్స్కు హాంకాంగ్ వెళ్ళాడు విజయ్. అక్కడ అలీబాబా వ్యవస్థాపకుడు, చైనా బిలియనీర్ జాక్మాను కలిసే అరుదైన అవకాశం లభించింది. దాన్ని సమర్థంగా వినియోగించుకున్నాడు. తన మొబైల్ వాలెట్ గురించి ఆయనతో చర్చించాడు. ఆ ఐడియా జాక్మాకు తెగ నచ్చింది. పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించాడు. ఆ నిధులకు తోడు తన దగ్గరున్న మరో $2,000 మిలియన్ కూడా పెట్టుబడిగా పెట్టి కొత్త కంపెనీకి ప్రాణం పోశాడు. అదే పేటీఎం, ఫోన్ ద్వారా డబ్బును పంపే వాలెట్. దీని ద్వారా షాపింగ్ చేస్తే క్యాష్ బ్యాక్ ఇస్తామంటే మొదట్లో ఎవ్వరూ నమ్మలేదు. ఇదేదో మరో కుంభకోణం కాబోలు అని అనుమానించారు. మొబైల్ బ్యాంకింగ్ కూడా అంతగా ప్రాచుర్యం పొందని ఆ సమయంలో ఇంటర్నెట్ కూడా పూర్తిగా విస్తరించలేదు. స్మార్ట్ ఫోన్ యూజర్లు 100కి 1 రోజులవి. అయినా విజయ్ వెనుకంజ వేయలేదు, ప్రయత్నం మానలేదు. కంపెనీని స్థాపించడం ఒక ఎత్తైతే నష్టాల బాట పట్టకుండా నడిపించడం మరో ఎత్తు. పేటీఎం పెట్టిన కొత్తలో అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. తన యాప్కు కస్టమర్ల నుంచి పెద్దగా స్పందన రాలేదు. తీవ్ర సంక్షోభాలు ఎదురయ్యాయి. ఆ సమయంలో ఉద్యోగులే అండగా నిలిచారు. ఏ కంపెనీ విజయానికైనా విశ్వసనీయతే పునాది. అందుకే వినియోగదారుల డబ్బుకు రక్షణ కల్పించడానికి, ఫిర్యాదులను పరిష్కరించడానికి పూనుకున్నాడు. కంపెనీ తన బడ్జెట్లో సుమారు 30% కస్టమర్ కేర్ విభాగానికే కేటాయించాల్సి వచ్చింది. 24 గంటల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాడు. ట్విట్టర్, ఫేస్బుక్ల ద్వారా ఎవరు ఫిర్యాదు చేసినా క్షణాల్లో పరిష్కరించేవారు. 2016 నవంబర్ 8 నాటికి పెద్ద నోట్ల రద్దు నిర్ణయం విజయ్కి మాత్రం కోరకుండానే దేవుడిచ్చిన వరమైంది.
ఆ సమయంలో ప్రజల దగ్గర తీవ్రమైన నగదు కొరత ఏర్పడింది. కొబ్బరి బొండం తాగినా పేటీఎంతోనే చెల్లించే పరిస్థితి అది. వారం రోజుల్లోనే లావాదేవీల్లో 700% వృద్ధి కనిపించింది. 2018లో గత ఏడాది ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్ 2300 కోట్ల పెట్టుబడి పెట్టి పేటీఎంలో 3% వాటాను కొన్నాడు. చూస్తుండగానే విజయ్ నికర విలువ 17,000 కోట్లకు చేరింది. వెనక ముందు ఆస్తిపాస్తులేమీ లేని సామాన్యుడు కోటీశ్వరుడయ్యాడు. జాతీయ అంతర్జాతీయ పత్రికల గెలుపు కథల్లో అతనే హీరో. అయినా విజయ్ ఎప్పుడూ చుక్కల్లో విహరించలేదు. ఇప్పటికీ రోడ్డు పక్కన ఏ వేడివేడి పురుకులో కనిపిస్తే కారు ఆపి మరీ తింటాడు. ఇరానీ చాయ్ తాగుతాడు. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలతోనే సంతృప్తిగా జీవిస్తాడు. పేటీఎంలో డబ్బు పంపించినంత సులువుగా ఏమీ సాగలేదు అతని జీవితం. జీరో బ్యాలెన్స్లు చాలానే చూశాను నేను అంటాడు విజయ్. ఆంగ్లంలో ప్రావీణ్యం లేకపోయినా అలీబాబా, రతన్ టాటా, వారెన్ బఫెట్ వంటి ప్రపంచ ప్రఖ్యాత కుబేరులు ఇన్వెస్టర్లను ఆకర్షించి కోట్ల పెట్టుబడి తీసుకువచ్చాడు. తన సంస్థలో వేల మందికి ఉపాధి కల్పించాడు. హాట్మెయిల్ వ్యవస్థాపకుడు సబీర్ భాటియాని తన ఏకలవ్య శిష్యుడిగా చేసుకుని అలీబాబా వ్యవస్థాపకుడు జాక్మా నుంచి స్ఫూర్తి పొంది బిల్గేట్స్ను దైవంగా భావించే విజయ్ శబ్దకోశంలో అసాధ్యమనే పదానికి చోటు లేదు. ఒక పక్క కాలేజీలో కోడింగ్ నేర్చుకుని స్టార్టప్ పెట్టి క్లయింట్లకు నిరంతరాయంగా సేవలందిస్తూ మరోపక్క కంప్యూటర్ పాఠాలు చెప్పేవాడు. అలా 19 ఏళ్లకే ఇంజనీరింగ్ కూడా పూర్తి చేశాడు. 200 కోట్ల పెట్టుబడి పెట్టి తన సంస్థ పేటీఎంను భారత క్రికెట్ జట్టు స్పాన్సర్గా వ్యవహరింపచేశాడు. రిటైల్ రంగంలో దిగి ఫ్లిప్కార్ట్, అమెజాన్ సంస్థలకు గట్టి పోటీ ఇస్తోంది పేటీఎం. ఈరోజు మనం పేటీఎం రూపకర్త విజయ్ శేఖర్ శర్మ ప్రస్థానం గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.